ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇలా దొరికే జగన్ ట్రోల్స్కి గురయ్యేది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాదాసాదా వ్యక్తి కాదు, లేకపోతే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కూడా కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, పరిపాలించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయిందంటే అది ఏ రకమైన పరిస్థితికి దారితీస్తుంది అనే దానికి నిదర్శనం ఇది. ఎందుకు చెప్తున్నానంటే వేదన. మన మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు కదా. ఇందుకు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి మీకు వినిపిస్తా, ఆ తదుపరి ఏంటి అనేది వివరిస్తా. అప్పటి డిఎస్సి పరీక్షకు, మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు చూడండి, మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు, అసలు ఈయన హయాంలో డిఎస్సి ఎక్కడ జరిగింది? జరగడం. సో ఇది ఆ ప్రక్కన ఉన్నవాళ్ళు అందిస్తున్నారు, మన హయాంలో డిఎస్సి జరగలేదండి అని చెప్పేసి. చూద్దాం. డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అది వాళ్ళ పక్కన వాళ్ళు ఏపీపీఎస్సి అని అందించారు. దానికి ఆయన ఏం చెప్పాలి? పొరపాటున అన్నానంటే ఒక్క మాటతో అయిపోయింది. నేను ఏపీపీఎస్సి బదులు డిఎస్సి అన్నానని ఒక మాట అంటే అయిపోయేది. దాని బదులు ఏమేమంటున్నారు, ఏపీపీఎస్సి డిఎస్సి రెండు ఒకటే అది అని చెప్పేసి అని మళ్ళీ దాన్ని ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం. అసలు ఏపీపీఎస్సి డిఎస్సి రెండు ఒకటే ఎట్లా అవుతాయి? మరి కనీసం అసలు ఇప్పుడు దాన్ని ఎంత ఇదిగా ట్రోల్స్ చేస్తారు. మెంబర్స్ రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎంత ఇదిగా ట్రోల్స్ చేస్తారు. వైసీపీ వాళ్ళు, వాళ్ళ నాయకులు, ఆ పార్టీ అభిమానులు, కేడరు ఎంత బాధపడతారు. అరే మా నాయకుడిని ఇలా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి. చూడండి, ఇంకా అది అప్పుడు ఏపీపీఎస్సి అంటారు, ఇప్పుడు ఏపీపీఎస్సి. అప్పుడు ఏపీపీఎస్సి ఏంది, ఇప్పుడు ఏపీపీఎస్సి ఏంది? అప్పుడు ఏపీపీఎస్సి ఇప్పుడు డిఎస్సి అనొచ్చు, మళ్ళీ అప్పుడు ఏపీపీఎస్సి అంటే ఇప్పుడు ఏపీపీఎస్సి అంట. అదిగో ఎట్లా వస్తాయి? అప్పుడు ఏపీపీఎస్సి పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. ఏందో అప్పటికి ఇప్పటికి మధ్య తేడా. ఆయన ఏం చెప్పాలనుకున్నారో అక్కడ ఏం చెప్పారో. అప్పుడు ఏపీపీఎస్సి ఇప్పుడు డిఎస్సి, మేము వేసినప్పుడు డిఎస్సి అంటారు, మళ్ళీ తర్వాత ఏం డిఎస్సి అంటారు, లేదు అప్పుడు ఏపీపీఎస్సి ఇప్పుడు ఏపీపీఎస్సి అంటారు. ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే ప్రజలకు కూడా క్లారిటీ రావాలి. అసలు ఏపీపీఎస్సి అంటే ఏంటి, డిఎస్సి అంటే ఏంటి, అది ఇది ఒకటేనా, ఒకటి కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది ఒకటే అంటారు. ఇప్పుడు ఆ ఒకటి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది మనం చెప్పుకునేది ఏం కాదు. యూజువల్గా అసలు ఇవాళ మనకి ప్రతిదీ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ ChatGPT ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఏపీపీఎస్సి వర్సెస్ డిఎస్సి అసలు ఏంటి, రెండు ఒకటేనా? రెండు ఒకటే అన్నారు కదా. సో ఇప్పుడు ఏంటి, నేను కొట్టగానే ఇక్కడ మనం టైప్ చేస్తూ వచ్చింది ఏంటో చూడండి. ఇదిగోండి, ఏపీపీఎస్సి డిఎస్సి రెండు ఒకటేనా అని పెట్టి క్వశ్చన్ అడిగితే లేదు, ఏపీపీఎస్సి మరియు డిఎస్సి ఒకే కేటగిరీ కిందకి రావు, అసలు కనీసం కేటగిరీ కిందకి కూడా రావు. అవి రెండు వేరు వేరు రిక్రూట్మెంట్ ప్రక్రియలు. సో ఏపీపీఎస్సి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేస్తుంది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ ఆర్టికల్ 315 ప్రకారం. ఇక డిఎస్సికి వద్దాం. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఇది జిల్లా ఎంపిక కమిటీ. ప్రధానంగా ఉపాధ్యాయులు, ఎస్జిటి, టీజిటి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఇది ఫిజికల్ టీచర్స్, పీఈటీలు మొదలైనవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అన్నమాట, వాళ్ళు నియామకాలకు ఉపయోగపడుతుంది. పాఠశాల విద్యాశాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. టెట్ మార్కులు
మార్కులకు కూడా వెయిటేజ్ ఇస్తారు. ఇదంతా తెలిసిందే కదా. 20% వెయిటేజ్ ఉంటుంది. అది ఆ పేపరు. ఇది పరిస్థితి. సో సారాంశం ఏంటి అంటే ఏపీపీఎస్సీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు, డిఎస్సి మాత్రం టీచర్ పోస్టులకు మాత్రమే. 2 వేరు సంస్థలు, వేరు నోటిఫికేషన్లు, వేరు సిలబస్లు. మనం వేసిన డిఎస్సి, మనం వేసిన ఏపీపీఎస్సీ, ఇప్పుడు ఏపీపీఎస్సీ, అప్పుడు మన డిఎస్సి, ఇప్పుడు మన డిఎస్సి, అప్పుడు మన డిఎస్సి, ఇప్పుడు మన ఏపీపీఎస్సీ కాదు. అప్పుడు ఏపీపీఎస్సీ, ఇప్పుడు డిఎస్సి, అంతే. అప్పుడు ఏపీపీఎస్సీ. ఆ ఏపీపీఎస్సీ కూడా ఎప్పుడు డిసెంబర్ 31, 2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ వెలువడింది. దానికి సంబంధించిన ఎగ్జాము 26 మే 2019 జరిగింది. 30వ తేదీ మేన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత దాని వాల్యుయేషను, మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. దీనికి ముందు వీడియోలో కూడా నేను మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. సో అది ఈ చిన్నదానికి ఒక డిఎస్సి, ఒక ఏపీపీఎస్సికి వచ్చిన కన్ఫ్యూజన్తో ఆ 2 ఒకటే అని, మరీ దారుణం కాదు అది. ఏపీపీఎస్సీ, డిఎస్సి 2 ఒకటే అని చెప్పేసి అంటే మాజీ ముఖ్యమంత్రి అండి మీరు. అలాగే ఇవాళ సోషల్ మీడియా యుగం, రెడీగా కాసు కూర్చుంటారు క్యాచ్లు ఎప్పుడు వస్తాయా అని. సో ఆ రకంగా మీరు క్యాచ్లు ఇచ్చేస్తున్నారు అనేదానికి నిదర్శనంగా ఇది మాత్రం. ఈ ట్రోల్స్కి మాత్రం చాలా దారుణంగా గురవడానికి ఇట్లాంటి మాటలే జరిగింది. పొరపాట్లనే జరగవా, మాట డొల్లుతుంది, ఎవరికైనా డొల్లుద్ది. ఒక్క మాట, ఓకే నేను డిఎస్సి అన్నానా, ఏపీపీఎస్సి అని అంటే అయిపోయింది. దానికి ఇప్పుడు అనవసరంగా ఈ రకంగా చేయటం అనేది. సో మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే ఏపీపీఎస్సి, డిఎస్సి 2 ఒకటేనా కాదా అనేది మాత్రం తెలియజేయండి. థ్యాంక్ యూ.